ఉద్యమకరణం వార్తలకి స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు 197వ జ్యోతిరావు పూలే జయంతిగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవా మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జోహార్ జ్యోతిరావు పూలే. అందరు పూలేసి మళ్ళీ నిలబడి ఆయన చేసిన సేవలను కూడా స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆయన చిత్రపటానికి పూలమాలేసి జరిగింది. ముందుగా మన ఎస్ఎస్ఎల్ టౌన్ సెక్రటరీ గంగాధర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఆయన సేవలు అణగారిన వర్గాలను పూలదోల్చిన వ్యక్తులను ఉక్కుపాదంతో అణగదొక్కి సమాజంలో మానవతావాది, అలాగే విద్యా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మానవతావాది, సంఘ సంస్కర్త మన జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగుజాడల్లో యావత్ భారతదేశ యువత కానీ అందరూ అడుగుజాడల్లో నడవాలని కోరుతున్నాము. ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కానీ ఆయన జ్యోతిరావు పూలే ఆలోచన విధానానికి అనుకూలంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కృషి చేస్తున్నారు. కాబట్టి మనము 2024లో జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి ఆదోళనలో సాయిప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిగా చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆ రోజుల్లో 1800 ఆ కాలంలో దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను చాలా చిన్న చూపు చూసి అంటరానితనం అధికంగా ఉండే రోజులు అవి. అలాంటి రోజుల్లో ఆయన ఒక విద్యావేత్త. ఆయనతో పాటు ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని కూడా విద్యావంతురాలను చేసి మహిళలందరూ కూడా ఆ రోజుల్లో విద్య నేర్పించి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన చరిత్ర సావిత్రిబాయి పూలే గారిది, జ్యోతిరావు పూలే గారి. అంటే ఆ రోజుల్లో విపరీతమైన అంటరానితనం ఉండేది. అలాంటి రోజుల్లో కూడా రాజకీయంగా అయితేనేమి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడ కూడా ఉన్నత వర్గాలకు తీటుగా వాళ్ళని సమాజంలో నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా అలాంటి మహానుభావులు మనం ఈరోజు ఎందుకు స్మరించుకుంటున్నామంటే భావి తరాలు కూడా వారి ఆశయ సాధనతో మనం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మహానుభావులందరూ కూడా రాబోయే తరాలకు వాళ్ళకి గుర్తు చేయాలంటే మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలాలు కూడా ప్రజలందరూ కూడా యూత్కి అందరికీ కూడా తెలియజేసిన ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ మంచి చేయాలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక మనం అందరూ కూడా ఈ మహానుభావులు ఆ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహాత్ముని ఆశయ సాధనలో నడుస్తూ గాంధీ కలంగా ఉన్న గ్రామ స్వరాజ్యాన్ని, జ్యోతిరావు పూలే వంటి, అంబేద్కర్ వంటి మహానుభావులు వీళ్ళందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను రాజకీయంగా చైతన్యపరుస్తూ అన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు మంచి చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ప్రతి విషయంలో ప్రతిపక్షాలు అడ్డుపడుతూ ప్రజలకు మంచి జరుపుకున్నట్టు అడ్డుపడతా ఉన్నారు. కనుక రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నట్లయితే ఈరోజు మన ఈ మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ ఆశయ సాధనలో మనం ముందుకు తీసుకుని
ఎందుకంటే ఏం చేయాలన్నా ప్రతిపక్షాలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఎందుకంటే పేదవాడు బాగుపడకూడదు, పేదవాడు లక్షాధికారి వాడు కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కనుక వాళ్ళు ఎంతసేపున్నా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ యొక్క కమ్యూనిటీ వాళ్ళ యొక్క కార్యకర్తలే బాగు చేసే దిశగా వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, నిత్యం ప్రజల కోసం పాటుపడుతూ నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కావున ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జ్యోతిరావు ఫులే అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, సావిత్రిబాయి ఫులే గారు అయితేనేమి, మహాత్మా గాంధీ గారు అయితేనేమి, వాళ్ళ ఆశయ సాధనలో మన అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని, వాళ్ళ ఆశయ సాధనలను నిలబెట్టాలంటే కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి గారి రాష్ట్రాన్ని చేసుకొని వారి యొక్క శ్రమకు మనందరూ కూడా తోడ్పడుతూ రేపు రాబోయే 2024లో ఎమ్మెల్యే సాక్షి గారు అయితేనేమి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి భారీ మీద గెలిపించుకొని అలాంటి మహానుభావులు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మనందరూ తీసుకొచ్చే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రం తెచ్చుకున్నట్లయితే వాళ్ళ ఆశయ సాధనలు కూడా ఫలిస్తే కనుక మీ అందరికీ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆ మహాత్ముడు శాస్త్రి జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాక్షి గారి ఆదేశాల వరకు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఇవ్వాలర్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. జ్యోతిరావు ఫులే, జ్యోతిరావు ఫులే, జ్యోతిరావు ఫులే, జ్యోతిరావు ఫులే.